హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే కోజికేర్ క్రీమ్ గురించి ఇదివరకట్లో చెప్పాను కదా, దాని గురించి చాలా క్వరీస్ అయితే వస్తున్నాయి. అయితే ఇది ఎలా వాడుకోవచ్చు, ఇంకా ఇందులోని స్టెరాయిడ్ ఉందా లేదా, ఎలా వాడుతూ ఆపేసేయాలి అనేది క్లియర్గానైతే వీడియోలో చెప్పాను కిందటిసారి. కానీ వీడియోని సగం సగం చూస్తూ ఇంకా ఇది రాస్తే తెల్లగా వస్తారని చాలామంది అయితే ఉపయోగించడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అండ్ అలాగే ఏజ్ తక్కువ ఉన్నవాళ్ళు, 16 ఉన్నవాళ్ళు అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళకి సంబంధించి, అది కూడా బాగా రఫ్ అయిపోయి స్కిన్ ఇంకా దేనికి పనికి రాకుండా పోతుంది అనుకునేటప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయండి. ఇంకొకటి, ఇది సన్ బర్న్స్కి ఇంకా చిన్న చిన్న మచ్చలకి అలాటాట్లకి మటుకు యూజ్ చేయకండి. బాగా ఎక్కువగా మచ్చలు ఉండి చూడడానికి వియర్డ్గా అనిపిస్తే, ఇంకా అలాగే బాగా నల్లగా ఉన్నారనుకోండి, వాళ్ళు తెల్లగా అవ్వడానికి అలాంటి వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి. తెల్లగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఎందుకండి ఇలాంటివి యూజ్ చేయడం, వేరొక క్రీమ్ని అయితే యూజ్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి హార్డ్ వన్కి అయితే వెళ్ళకండి. సో ఇందులోని స్టెరాయిడ్ ఉందా లేదా, ఫస్ట్ క్వరీ. ఇందులో స్టెరాయిడ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. కోజికేర్ క్రీమ్ కావచ్చు, లేదంటే సోప్ కావచ్చు, ఇందులోని ఖచ్చితంగా స్టెరాయిడ్ అయితే ఉంటుంది. కొంతమందికి పడుతుంది, కొంతమందికి అస్సలు పడదు. అండ్ అలాగే చిన్నపిల్లలు అస్సలు దీన్ని యూజ్ చేయకండి. అంటే 16 లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అస్సలు దీని జోలికి అయితే వెళ్ళకండి. ఇంకొకటి, కొంతమంది తెల్లగానే ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే సన్ బర్న్స్ వల్ల లేదంటే పిగ్మెంటేషన్ వల్ల మచ్చలుగా ఏర్పడుతూ ఉంటాయి కదా, వాటికి మీరు ఇంకొక ఆల్టర్నేటివ్ క్రీమ్ని అయితే ఉపయోగించుకోండి. ఇంకా బయటను కొనే క్రీమ్స్ వాడే కన్నా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మంచి క్రీమ్ ఏదైనా సజెస్ట్ చేస్తే అది తీసుకొని వాడితే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే సన్ బర్న్స్కి మెడికేటెడ్ క్రీమ్ నేను ఒకటి చెప్పాను. తెల్లగా ఉన్నవాళ్ళు సన్ బర్న్స్ అయిపోయి ఫేస్ మీద మచ్చలు వచ్చేస్తునేటప్పుడు అటువంటి వాళ్ళకి డైప్రోబేడ్ ఆర్డి అని ఉంటుందండి. నేను దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను, చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఈ డైప్రోబేడ్ ఆర్డి కూడా కంటిన్యూస్గా వాడేది కాదు. ఇవేవి కూడా కంటిన్యూస్గా వాడడానికి కాదు, ముందే చెప్పేస్తున్నాను. ఇదేంటంటే ట్యాపరింగ్ చేసుకుంటూ మనం వాడాలి. ట్యాపరింగ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అదేంటి అని అంటే, మనము ఒక మంత్ అంతా కూడా ఇది వాడేసాం అనుకోండి, కోజికేర్ గురించి చెప్తున్నాను ఇక్కడ, మంత్ అంతా వాడేసాం అనుకోండి, మధ్యలోని ఇది ఆపాలి, ఇంకా మనకు అవసరం లేదు అనుకునే సమయంలో ఏం చేయాలి అని అంటే, దీన్ని ఒక 1 వీక్ వరకు వాడతారు. ఆ తర్వాత మధ్యలోని 1-2 డేస్ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ 4 డేస్ వాడతారు, మళ్ళీ తర్వాత 4 డేస్ గ్యాప్ ఇస్తారు. అలా వాడుతూ ఎల్లగానైతే ఆపాలి. అంతేగాని వెంటనే ఆపేసి వేరొక క్రీమ్లోకి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది. దీనివల్ల వచ్చిన ఫెయిర్నెస్, ఆ షైన్ అంతా కూడా ఒకేసారి పోతుంది, ఇంకా నల్లగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే చాలామంది క్వరీస్లోని నాకు అడుగుతున్నది ఏంటంటే, అక్క కోజికేర్ క్రీమ్ కావచ్చు, కోజికేర్ సోప్ కావచ్చు, ఇది వాడితే నల్లగా అయిపోతామా ఆపేసిన వెంటనే అని అడుగుతున్నారు. వెంటనే ఆపేస్తే ఖచ్చితంగా నల్లగా అయిపోతారు. వెంటనే ఆపకుండా ఇలా ట్యాపరింగ్ చేస్తూ వాడితే చక్కగానైతే ఉంటుంది, కలర్ పోకుండాను. మరి డైప్రోబేడ్ ఆర్డీకి వచ్చేటప్పటికి అది కూడాను కేవలం ఒక 3 డేస్ మాత్రమే యూజ్ చేయాలి, అది కూడా నైట్ టైం. అండ్ ఇది నైట్ క్రీమా డే క్రీమా అని ఇంకొక క్వరీ అయితే వచ్చింది. ఇది మనము మెడికేటెడ్ క్రీమ్ లాగా యూజ్ చేసుకుంటే నైట్ క్రీమ్ లాగానే యూజ్ చేయాలి. నైట్ పడుకునే ముందు యూజ్ చేయాలి. కంటి దగ్గరికి అయితే తగలకూడదు, నోటికి కంటికి అయితే వెళ్లకుండా జాగ్రత్తగానైతే అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసినా పర్వాలేదు. ఇంకా అలాగే ట్యాపరింగ్ చేస్తూ ఇది స్టాప్ చేయాలి. నేమ్ అడిగారనంటే, అక్క ఈ కోజికేర్ క్రీము హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేయొచ్చా చేయకూడదా? ఖచ్చితంగా చేయకూడదని చెప్తాను. చేస్తే బాగానే ఉండొచ్చు, కానీ మీకు అక్కడ హెయిర్ ఉంటుంది కదా, ఇంకా అలాగే అది మనకి ఏంటంటే ప్రొటెక్షన్ అనమాట. మనం సన్లోకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. ఇది అప్లై చేసుకొని సన్లోకి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ శాతం మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇది హ్యాండ్స్కి లెగ్స్కి వద్దని చెప్తున్నాను.
ఫేస్కి నెక్కి యూస్ చేయండి. అది నైట్ టైం యూస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దీని మీద ఏంటంటే నార్మల్గా మనము ఏవైతే ఫేస్ క్రీమ్స్ ఉన్నాయో దానిలాగే యూస్ చేసుకోవచ్చు అని కూడా చెప్తారు. ఎవరైతే ఫేస్ ఎక్కువగా ర్యాప్ చేసి బయటకు వెళ్తూ ఉంటారో, కవర్ చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు మార్నింగ్ కూడా చేసుకోండి. లేదు ఎండలో ఎక్కువ పని ఉంది, వర్కింగ్ ఉమెన్ అనుకోండి, మీరైతే కంప్లీట్గా ఇది అవాయిడ్ చేసేయండి, నైట్ టైమే అప్లై చేసుకోండి. మరి ఇంకొక క్వరీ వచ్చింది, అదేంటి అని అంటే అక్క ఇది బాయ్స్ యూస్ చేయొచ్చా చేయకూడదా? ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే బిలో ఏజ్ 16 ఉన్నవాళ్ళు అస్సలు అప్లై చేసుకోకండి. మీకు ఏజ్ పెరుగుతున్న కొలది కలర్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, కంగారు పడవలసిన అవసరం లేదు ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్ లేదు, పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది అయితే యూజ్ చేయవచ్చు. సో ఇది దీని గురించి అయితే పూర్తి వివరాలు ఇచ్చాను. ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే మీ క్వరీస్ని నాకు కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇందులోని స్టెరాయిడ్ ఉంది కాబట్టి స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కావచ్చు లేదంటే సోప్స్ కావచ్చు, మనం వాటిని ఖచ్చితంగా మెల్లమెల్లగానే ఆపాలి, వాడుతూ మెల్లమెల్లగా ఆపేయాలి, అంతేగాని ఒక్కసారి ఆపకూడదు. ఆపితే రివర్స్ అయిపోతుంది, అంటే ఫేర్గా అయిన మీరు మళ్ళీ ఇంకా అంతకన్నా బ్లాక్గా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను. చాలామందికి ట్యాపరింగ్ చేస్తూ వాడడం అలవాటు ఉండదు, వెంటనే ఆపేసి వేరొక దాంట్లోకి అయితే జంప్ అయిపోతూ ఉంటారు. అలా అసలు చేయకండి. అండ్ కొంతమంది క్వరీస్లో ఏంటి అడుగుతున్నారని అంటే దీని తర్వాత ఎటువంటి క్రీమ్ యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మీరు నార్మల్గా పాండ్స్ కానీ లేదంటే ఫేర్ ఎవర్ కానీ అలాంటివి యూస్ చేసుకోండి, మంచిగానైతే పనిచేస్తుంది. ప్రైస్కి వచ్చేటప్పటికి 185 రూపీస్ అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 1 ఇయర్ వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది, ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇది దీని వివరాలు. అండ్ దీనిపైన గ్లోయింగ్ స్కిన్ కోసం, యూత్ఫుల్ స్కిన్ కోసం, ఇంకా అలాగే సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం, దాంతోపాటుగా స్పాట్స్ రిమూవ్ చేస్తుంది, ఇంకా అలాగే మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది స్కిన్లోని, దాంతోపాటుగా ఆల్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్కి పనికొస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. సో ఇది ఆన్లైన్లో దొరుకుతుంది మనకి, అలాగే కొన్ని మెడికల్ షాప్స్లో మాత్రమే ఇది ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని మొత్తంగా చూడండి, సో అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.